హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. లాస్ట్ వీడియోలో మనం సిఎస్ఎస్లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో టెక్స్ట్కి సంబంధించినటువంటి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాము. మీరు ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. సో సిఎస్ఎస్ టెక్స్ట్ ప్రాపర్టీస్. సో సిఎస్ఎస్ టెక్స్ట్ ప్రాపర్టీస్లో మెయిన్గా మనకి ఒక 9 ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో వాటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. సో వాటిలో మొట్టమొదటిది కలర్. సో మనం ఈ టెక్స్ట్ ప్రాపర్టీస్ అంటే నేను ఒక చిన్న విషయం చెప్పాలండి. టెక్స్ట్ ప్రాపర్టీస్ అంటే మనకి ఒక వెబ్ పేజ్లో కనిపించేటువంటి టెక్స్ట్ ఐటమ్ ఏదైనా కావచ్చు, హెడ్డింగ్స్ కావచ్చు, పారాగ్రాఫ్స్ కావచ్చు, యాంకర్ లింక్స్ కావచ్చు, ఇలా ఏదైనా కూడా టెక్స్ట్ అని కనబడితే వాటన్నిటికీ కూడా ఇవే ప్రాపర్టీస్ అనేవి అప్లై అవుతాయి. సో కాబట్టి ఈ విషయం మీరు గుర్తుంచుకోగలరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కలర్. సో కలర్ అనేది మనం దేనికి యూజ్ చేస్తాము? మనం యూజ్ చేసేటువంటి టెక్స్ట్ని సో కలర్ఫుల్గా చూపించడం కోసం మనం ఈ కలర్ అనే దాన్ని యూజ్ చేస్తుంటాము. తర్వాత టెక్స్ట్ అలైన్. సో టెక్స్ట్ అలైన్ అంటే ఏంటి? సో ప్రాపర్గా మనం ఒక టెక్స్ట్ని ఎలా అలైన్ చేయాలి? సో రైట్, లెఫ్ట్, సెంటర్. తర్వాత హెడ్డింగ్స్ కోసం వీటిని ఎక్కువగా మనం యూజ్ చేస్తుంటాం. అలాగే జస్టిఫై అనేదాన్ని పారాగ్రాఫ్స్ కోసం యూజ్ చేస్తుంటాము. తర్వాత టెక్స్ట్ డెకరేషన్. టెక్స్ట్ డెకరేషన్ అంటే ఏంటి? తర్వాత టెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ టెక్స్ట్ డెకరేషన్ అంటే ఏంటి అంటే, టెక్స్ట్ డెకరేషన్ వచ్చేసి మనకి అండర్లైన్ కావాలా, లేకపోతే స్ట్రైక్ త్రూ కావాలా, సో అండర్లైన్ లేకుండా కావాలా, సో ఇలాంటివన్నీ కూడా టెక్స్ట్ డెకరేషన్ కిందకి వస్తాయి. తర్వాత టెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్. టెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనకి స్మాల్ లెటర్స్ కావాలా, తర్వాత క్యాపిటలైజ్ లెటర్స్ కావాలా, సో ఇలాంటివన్నీ కూడా మనకి టెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కిందకి వస్తాయి. తర్వాత టెక్స్ట్ ఇండెంట్ అని ఉంది. సో ఈ టెక్స్ట్ ఇండెంట్ ఏంటి అంటే మనం పారాగ్రాఫ్ మామూలుగా రిటర్న్గా రాసేటప్పుడు ఏంటంటే మనం పారాగ్రాఫ్ స్టార్ట్ అవుతుందంటే కొంచెం స్పేస్ని మనం వదిలిపెడతాం. సో ఆ స్పేస్ ఇవ్వడం కోసం మనం ఈ టెక్స్ట్ ఇండెంట్ అనేటువంటి ప్రాపర్టీని యూజ్ చేసుకుంటాము. తర్వాత వచ్చేసి లెటర్ స్పేసింగ్. లెటర్ స్పేసింగ్ అంటే ప్రాపర్టీ నేమ్ నుండి మనకు తెలిసిపోతుంది. లెటర్కి మధ్య ఉన్నటువంటి స్పేసింగ్ని పెంచడం కోసం యూజ్ చేస్తాం. పెంచడం కోసం కానీ తగ్గించడం కోసం కానీ. దీని తర్వాత వచ్చేసి లైన్ హైట్. ఈ లైన్ హైట్ అంటే ఏంటి అంటే, సో ఒక లైన్కి రెండో లైన్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని హైట్ని పెంచడం కోసం అన్నమాట, స్పేస్ని పెంచడం కోసం. తర్వాత వచ్చేసి టెక్స్ట్ డైరెక్షన్. సో టెక్స్ట్ డైరెక్షన్ అంటే యూజువల్ కామన్ లెఫ్ట్లో రావాలా, రైట్లో రావాలా, సో దీనికి సంబంధించి అనమాట. తర్వాత వర్డ్ స్పేసింగ్. ఒక వర్డ్కి ఇంకొక వర్డ్కి మధ్యలో ఉన్నటువంటి స్పేస్ ఎంత ఉండాలి అనే దాని గురించి ఈ ప్రాపర్టీలో మనం డిఫైన్ చేస్తాము. సో ఈ ప్రాపర్టీస్ గురించి మనం ప్రాక్టికల్గా తెలుసుకున్నాము. సో ఇంతవరకు మనం కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. ఈ తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ప్రాక్టికల్గా అప్లై చేసి చూద్దాము. సో దీనికోసం నేను ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి టెంప్లెట్ ఫైల్ని నేను నోట్ప్యాడ్లో ఓపెన్ చేస్తున్నాను. సో స్ట్రక్చర్ ఉంది మన దగ్గర. సో నేను దీన్ని సేవ్ యాజ్ సిఎస్ఎస్ టెక్స్ట్ ప్రాపర్టీస్ .html ఆల్ ఫైల్స్ సేవ్. సో ఇక్కడ సిఎస్ఎస్ ప్రాపర్టీస్లో టైటిల్ టెక్స్ట్ ప్రాపర్టీస్. సో బాడీ రాసేటప్పుడు నేను మనకు అర్థం అవడం కోసం హెడ్డింగ్, తర్వాత హెడ్డింగ్ సిఎస్ఎస్ టెక్స్ట్ ప్రాపర్టీస్. దీని తర్వాత ఒక పారాగ్రాఫ్ నేను ఇంక్లూడ్ చేసుకుంటాను. సో నేను కొంత డమ్మీ కంటెంట్ని ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం నేను లోరమిక్సమ్ అనేటువంటి వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో కాపీ చేసుకున్నాను. సో దెన్ పేస్ట్ ఇట్. సో సేవ్ చేసుకొని ఒకసారి దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో సిఎస్ఎస్ టెక్స్ట్ ప్రాపర్టీస్. ఓకే, సో ఇంతవరకు బాగానే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్నటువంటి ప్రాపర్టీ ఏంటంటే, సో కలర్. సో ఈ కలర్ అనేటువంటి ప్రాపర్టీని మనం ఎలా యూజ్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాము. సో కలర్. సో మనం ఇక్కడ ఆల్రెడీ మనం సిఎస్ఎస్ రాసుకుంటున్నాం కాబట్టి స్టైల్. సో స్టైల్ సంబంధించిన టెక్స్ట్ రాసాం. సో ఇప్పుడు మనం హెడ్డింగ్కి కలర్ అప్లై చేయడం చూద్దాం. సో H1. సో సెలెక్టర్. సో కలర్. సో
కలర్ మనం ఏ విధంగా రాయాలి దాని గురించి మనం ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. సో హెక్సాడెసిమల్ కానీ నేమ్ కానీ లేకపోతే ఆర్జీబీ వాల్యూ ఇచ్చి మనం దీన్ని యూజ్ చేయొచ్చు. సో దీనికోసం నేను సింపుల్ నేను ఎక్కువ ఇది చేయను. సో రెడ్ కలర్ ఇచ్చాను. సేవ్ అండ్ రిఫ్రెష్. ఓకే, కలర్ అనేది అప్లై అయిపోయింది. సో ఈ టెక్స్ట్ ప్రాపర్టీకి ఈ కలర్ అనేది అప్లై అవుతుంది. సో దీని తర్వాత నేను పారాగ్రాఫ్ కూడా ఇస్తున్నాను. పారాగ్రాఫ్ కలర్ బ్లూ. సేవ్ అండ్ రిఫ్రెష్. సో ఓకే, కలర్ అనేది అప్లై అవుతుంది. సో ఇదే విధంగా ఇంకా ఏముంటాయి మనకి జనరల్గా టెక్స్ట్ ప్రాపర్టీస్ అంటే ఇక మనకి యాంకర్ ట్యాగ్స్ ఉంటాయి. ప్రాబ్లీ యాంకర్ ట్యాగ్స్ ఇప్పుడు కూడా మనకి లింక్లో ఉంటాయి కాబట్టి సో మనకి నథింగ్ ప్రాబ్లం. సో దీని తర్వాత మనం టెక్స్ట్ అలైన్ గురించి తెలుసుకున్నాము. సో టెక్స్ట్ అలైన్ అంటే ఏంటి? సో టెక్స్ట్ అలైన్ ఎలా రాస్తాము అంటే సో టెక్స్ట్ అలైన్ వచ్చేసి మనకి 4 టైప్స్గా ఉంటుంది. సో లెఫ్ట్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. సో ఆల్రెడీ మనం ఇక్కడ ఇచ్చాము. రైట్. సో సేవ్. ఓకే, రైట్కి వచ్చేసింది. సో అదేవిధంగా తర్వాత కనుక మనం చూసినట్లయితే సెంటర్. సో మనకి ఇది హెడ్డింగ్స్ యూజ్ చేసేటప్పుడు మనకి సెంటర్ అనేటువంటి అలైన్ అనేది టెక్స్ట్ అలైన్ అనేది యూజ్ అవుతుంది. సో దీని తర్వాత ఇంకొక ఉంది. సో దానికోసం నేను దాన్ని పారాగ్రాఫ్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. టెక్స్ట్ అలైన్. సో జస్టిఫై అంటామని చెప్పుకున్నాము. జస్టిఫై అంటే ఏమవుతుంది అంటే మనకి ఉన్న కంటెంట్ అంతా కూడా ఈక్వలైజ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ప్రాపర్గా పై ఒక లైన్ కింద ఒక లైన్ ఉంది. సో దీనికోసం నేను కొంచెం కంటెంట్ని ఇంక్లూడ్ చేస్తాను. సో ఓకే, సో ఇప్పుడు మీకు ఇక్కడ ఈ ఎక్కువ తక్కువలు కనిపిస్తున్నాయి కదా. సో వీటిని రాకుండా చేయడం కోసం ఈ జస్టిఫై అనేది మనకి యూజ్ అవుతుంది. ఆల్రెడీ జస్టిఫై అప్లై అయిపోయింది. సో జస్టిఫై లేకపోతే ఎలా ఉంటుంది అనే దాన్ని చూద్దాము. జస్టిఫై లేకపోతే మనకి ఇలాగ వస్తుంది అన్నమాట. సో ఎక్కువ తక్కువగా. సో దీన్ని మనం రెక్టిఫై చేయడం కోసం టెక్స్ట్ అలైన్ అనేటువంటి టెక్స్ట్ అలైన్ అనే దాంట్లో జస్టిఫైని మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే సో మీకు లెఫ్ట్ అండ్ రైట్ ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. సో సేమ్ అయినట్లేదు. సారీగా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. సో మన స్పెల్లింగ్స్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు రాయాలి. సో ఈ విధంగా మనకి టెక్స్ట్ అలైన్కి సంబంధించిన ప్రాపర్టీస్ అనేవి 4 ప్రాపర్టీస్ మనం ఈ విధంగా యూజ్ చేస్తూ ఉండడం జరుగుతుంది. సో లెఫ్ట్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి మనం పెద్దగా యూజ్ చేయము. సో ఎక్కడైతే మనం రైట్ అనేది యూజ్ చేస్తున్నామో లేదా డిఫాల్ట్గా రైట్ అని పెడతాము. సో వాటిని మనం చేంజ్ చేయడం కోసం మనం లెఫ్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాము. సో దీని తర్వాత మనకు ఉన్నటువంటి ప్రాపర్టీ సో టెక్స్ట్ డెకరేషన్. సో టెక్స్ట్ డెకరేషన్ అంటే ఏంటి? సో ఆల్రెడీ మనం టెక్స్ట్ డెకరేషన్ అనే దాని గురించి సో టెక్స్ట్ డెకరేషన్ అంటే మనకి సో అండర్లైన్. సో సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో మనకి అండర్లైన్ అనేది ప్రాపర్టీ ఓపెన్ అవుతుంది. టెక్స్ట్ డెకరేషన్. ఒక నిమిషం, స్పెల్లింగ్ మిస్టేక్ రాశాను నేను. సో టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్. సో మీకు ఈ అండర్లైన్ అనేది ఓపెన్ అయింది. సో అండర్లైన్ కాకుండా మీకు ఓవర్లైన్. సేవ్ అండ్ రిఫ్రెష్. చూసారా, దానిపైన బార్డర్ లాగా మనకి అప్లై అయింది అన్నమాట. సో మనకు అక్కర్లేదు అనుకుంటే నన్ అనేదాన్ని యూజ్ చేస్తాము. సో మరి ఈ నన్ అనేదాన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే డిఫాల్ట్గా ఉన్నటువంటి యాంకర్ ట్యాగ్స్లో మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ అక్కర్లేదు కాబట్టి పర్వాలేదు. సో నేను ఒక యాంకర్ ట్యాగ్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో యాంకర్ ట్యాగ్ డమ్మీ టెక్స్ట్ రీడ్ మోర్. సో దీన్ని నేను సేవ్ చేసి సో ఇక్కడ మీకు రీడ్ మోర్ అనేటువంటి ఒక యాంకర్ లింక్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది డిఫాల్ట్గా మనకి బ్లూ కలర్లోను తర్వాత అండర్లైన్ అయ్యి ఉంటుంది. సో దీనికోసం మనం యూజ్ చేయొచ్చు. సో యాంకర్ ట్యాగ్. సో దీని యొక్క కలర్ని మనం చేంజ్ చేయొచ్చు. కలర్
గ్రీన్, రిఫ్రెష్. సో కలర్ చేంజ్ అయింది. సో ఇప్పుడు అండర్లైన్ అనేది మనం తీసేయాలి. సో యాంకర్ ట్యాగ్ రాస్తే డిఫాల్ట్గా మనకి బ్లూ కలర్ అండర్లైన్ అనేది కామన్గా వస్తాయి. సో వీటిని మనం కంపల్సరీగా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అవసరమైతే. సో టెక్స్ట్ డెకరేషన్. సో ఇక్కడ మనం నన్ అని ఇస్తే మనకు ఆటోమేటిక్గా ఈ టెక్స్ట్ డెకరేషన్ అనేది పోతుంది అనమాట. సో ఇది మనకి లింక్, మనం హ్యాండ్ సింబల్ పెడితేనే మనకి లింక్ అని తెలుస్తుంది. సో ఈ విధంగా మనం టెక్స్ట్ డెకరేషన్ అనేటువంటి ప్రాపర్టీని యూజ్ చేస్తాము. సో ఇప్పుడు మనం టెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అనే దాని గురించి తెలుసుకుందాము. సో టెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే మనం స్మాల్ లెటర్స్ని క్యాపిటలైజ్ చేయడం, క్యాపిటల్ లెటర్స్ని స్మాల్ చేయడం. సో దానికోసం అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని హెడ్డింగ్ని టెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా యూజ్ చేద్దాం. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. సో దీన్ని నేను ఇక్కడ ఆల్రెడీ మనకి నార్మల్గా ఉంది. సో దీన్ని నేను ఫస్ట్ అప్పర్ కేస్లోకి చేంజ్ చేస్తాను. అప్పర్ కేస్ అంటే మొత్తం క్యాపిటలైజ్గా వస్తుంది. సేవ్ అండ్ రిఫ్రెష్. సో చూసారా, మొత్తం నార్మల్ లెటర్స్లో ఉన్నవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లోకి మారిపోయినాయి. సో ఇదే విధంగా మనం లోవర్ కేస్ని యూజ్ చేయొచ్చు. సో లోవర్ కేస్ అంటే మొత్తం స్మాల్ లెటర్స్లోకి వచ్చేస్తాయి అన్నమాట, లోవర్ కేస్. సో చూసారా, సో ఈ విధంగా మనం ఏ టైప్ ఆఫ్ టెక్స్ట్ కంటెంట్ అయినా కూడా మనం చేంజ్ చేయొచ్చు అనమాట. సో దీని తర్వాత ఇంకొక ప్రాపర్టీ కూడా దీనికి వాల్యూ ఉంది. సో క్యాపిటలైజ్. సో క్యాపిటలైజ్ ఇంకొంచెం జాగ్రత్తగా చూసుకుందామండి. క్యాపిటలైజ్, సేవ్ అండ్ రిఫ్రెష్. చూసారా, ఇందాక రాసిన అప్లై అయింది. ఈ విధంగా టెక్స్ట్ ఫార్మేషన్ అనేది మనం యూజ్ చేసుకుంటూ ఉంటాము. సో దీని తర్వాత మనకి ఉన్నటువంటిది ఏంటి అంటే సో టెక్స్ట్ ఇండెంట్. సో టెక్స్ట్ ఇండెంట్ అంటే ఏంటి అంటే సో కొన్నిసార్లు మనం పారాగ్రాఫ్స్ యూజ్ చేస్తుంటాం. సో ఆ పారాగ్రాఫ్ యూజ్ చేసినప్పుడు మనకి పారాగ్రాఫ్ మనకి కొంత కంటెంట్ అనేది కొంత స్పేస్ జరిగి ఉండాలి. సో అలా జరిగి ఉంటే మనకు చూడడానికి ఆ లుక్ వేరుగా ఉంటుంది. సో దీనికోసం టెక్స్ట్ నేను 20 పిక్సెల్స్ ఇస్తున్నాను. సో ఇది మనం ఎలా అయినా ఇవ్వచ్చు. చూసారా, కొంత స్పేస్ అనేది ఫస్ట్ లైన్లో ఉన్నటువంటి కొంత స్పేస్ అనేది అడ్జస్ట్ చేయండి. సో ఇది మనం కావాల్సినటువంటి ఎంతవరకు జరగాలి ఏంటి, సో లేఅవుట్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. సో ఈ విధంగా మనకి ఎంత కావాలంటే అంత మనం టెక్స్ట్ ఇండెంట్ని ఇవ్వడం జరుగుతుంది. సో దీని తర్వాత మనకి సో లెటర్ స్పేసింగ్. సో లెటర్ స్పేసింగ్ చెప్పేది ఏముంది. సో లెటర్కి ఉండే ఎంత స్పేసింగ్ ఉండే దాని గురించి మనం చెప్పుకుంటాం అన్నమాట. సో లెటర్ స్పేసింగ్ సో 5 పిక్సెల్స్. సేవ్ అండ్ రిఫ్రెష్. సో చూసారా, సో ఒక్కొక్క లెటర్కి 5 పిక్సెల్స్ అంటే ఎంత తేడా ఉందో. సో ఫర్ ఎగ్జాంపుల్ సో 2 పిక్సెల్స్ ఇస్తున్నాను. సో 2 పిక్సెల్స్. సేవ్ అండ్ కొంచెం పర్వాలేదు, ఇందాకటి మీద చూడడానికి ఇప్పుడు కొంచెం బాగుంది. సో ఇదే నేను మైనస్ కనుక ఇస్తే, -2 ఇస్తే మైనస్లో కూడా మనం వాల్యూస్ ఇవ్వచ్చు స్పేస్ని దృష్టిలో పెట్టుకొని. సో చూసారా, ఈ విధంగా మనకి మారుతుంది అన్నమాట. సో -1. సేవ్ అండ్ రిఫ్రెష్. సో ఈ విధంగా మనకి ఎంత వాల్యూ అంటే ఎంత ప్రాపర్టీని మనం అంటే ఎంత డిస్టెన్స్ కావాలనుకుంటున్నాం సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇవ్వచ్చు. సో డిఫాల్ట్గా ఉండేటువంటి వాల్యూ అనేది చాలా చక్కగా ఉంటుంది కాబట్టి మనం పెద్దగా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత ఉన్నటువంటి యాట్రిబ్యూట్ వచ్చేసి లైన్ హైట్. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కువగా పారాగ్రాఫ్ టెక్స్ట్ ఉన్నప్పుడు మనకి చాలా చక్కగా యూజ్ అవడం అనేది జరుగుతుంది. సో లైన్ హైట్ వచ్చేసి నేను ఒక 15 పిక్సెల్స్ ఇచ్చాను. సో 15 పిక్సెల్స్. సో అంతా కూడా మనం పిక్సెల్స్ ఇదే ఫాలో అవుదాము. సో చూసారా, ఉన్న డిఫాల్ట్ స్పేస్ కన్నా తక్కువ ఉంది కాబట్టి తీసేసుకుంది. సో నేను దీన్ని 1 పిక్సెల్ పెడతాను. ఓకే, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, చూడడానికి బాగుంది. సో నేను దీన్ని 20 పెడుతున్నాను. సో ఓకే, కొంచెం బాగుంది. సో మనకి ఏంటి అంటే టెక్స్ట్ ప్రాపర్టీస్ మనం ఎందుకు యూజ్ చేయాలి అంటే సో మన వెబ్సైట్లో కంటెంటే ఎక్కువ, టెక్స్ట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఆ టెక్స్ట్ కంటెంట్ని వీలైనంత అట్రాక్టివ్గా మనం చూపించడానికి ప్రయత్నించాలి యాజ్ ఏ వెబ్ డిజైనర్గా. సో కాబట్టి మనం ఈ టెక్స్ట్ ప్రాపర్టీస్ అన్నిటి గురించి మనం తెలుసుకొని వాటి మీద ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని తర్వాత లైన్ హైట్ అయిపోయిన తర్వాత మనకి టెక్స్ట్ డైరెక్షన్. సో ఈ టెక్స్ట్ డైరెక్షన్ అనేది మనం పెద్దగా యూజ్ చేయము. సో ఎప్పుడైనా మనం అరబిక్ రైట్ టు లెఫ్ట్ రాసేటువంటి లాంగ్వేజ్ కానీ అలాంటి వెబ్సైట్స్ ఏమైనా తీసుకుంటే అప్పుడు దానికోసం మాత్రమే మనం దీన్ని యూజ్ చేస్తాము, టెక్స్ట్ డైరెక్షన్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆర్టిఎల్ అంటే రైట్ టు లెఫ్ట్. సో సేవ్
సో రిఫ్రెష్. సో స్ట్రక్చర్ అనేది మనకి డిఫాల్ట్గా లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. టెక్స్ట్ డైరెక్షన్. ఓకే, స్పేస్ రిఫ్రెష్. సో ఓకే, ఈ టెక్స్ట్ డైరెక్షన్ అనే దాని గురించి మనం పెద్దగా పట్టించుకోగానే ఇబ్బంది లేదు. సో మనకు అంత మ్యాండటరీ ఏం కాదు. సో దీని తర్వాత మనకి ఉన్నటువంటి లాస్ట్ ఇది వర్డ్ స్పేసింగ్. సో ఇంతవరకు మనం లెటర్ స్పేసింగ్ గురించి తెలుసుకున్నాం. సో ఈ లెటర్ స్పేసింగ్ నేను తీసేసి వర్డ్ స్పేసింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వర్డ్ స్పేసింగ్. సో వర్డ్ స్పేసింగ్. సో ఇది సేవ్ చేసి చూద్దాము. ఐ మీన్ ఇందాక చేసినటువంటి ఓకే. సో ఇప్పుడు వర్డ్ స్పేసింగ్ వచ్చేసి నేను 5 పిక్సెల్స్ పెట్టాను. అంటే ఒక్కొక్క వర్డ్కి ఇంకొక వర్డ్కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ అనేది 5 పిక్సెల్స్ ఇచ్చాను. సో చూడండి, ఈ విధంగా మనకి మూవ్ అవుతుంది అన్నమాట. సో ప్రాక్టికల్గా అయితే మనకి ఇది కూడా అక్కర్లేదు, బట్ ఎక్కడన్నా మనకి నెసెసరీ అవసరం ఉంది అని అనుకున్నప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ప్రాపర్గా అయితే యాక్చువల్గా అయితే మనం జస్టిఫై యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా స్పేసింగ్ కూడా అదే తీసుకుంటుంది, కాబట్టి మనకి ఎక్కువ మనం స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో ఇక్కడికి మనకి సంబంధించినటువంటి టెక్స్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా మనం మ్యాక్సిమం యూజ్ చేసాము. సో ఇవి మొత్తం టెక్స్ట్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్. సో ఇప్పటికీ వీడియో చాలా పెద్దదైపోయింది. సో ఉన్నటువంటి అన్ని టెక్స్ట్ ప్రాపర్టీస్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇంత పెద్ద వీడియో అయింది. సో కాబట్టి హెసిటేట్ అవ్వకుండా ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.